అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి వచ్చాను. నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి. మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు. ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. నిన్న కొడవలు చేసామండి. ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని, దాదాపుగా ఒక 17 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా, పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ, బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకున్నాం. ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈరోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కి పైగా మెజారిటీ వస్తుంది. అందులో ఏ డౌటు లేదు. అది June 4th ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సొంత విలేజ్ తీసుకుని ఉన్నారు. అవును, ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు. దీని అభివృద్ధి గురించి
కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా సార్? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి, నా గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా. అంత వల్గర్ గా అంత నాకు ఎవడో ఒకటి పంపిస్తారు, అమ్మ నీ గురించి ఇలా చేశారు, వాడిని కొట్టేయాలి, నరికేయాలి, పొడి చేయాలంటారు. నేను చెప్పాను, వాడు ఒక అమ్మ అబ్బాయి కొడితే అట్లా రాయడయ్యా, వాడి మమ్మీ డాడీ కరెక్ట్ గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వదిలే అని చెప్తాను. లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా ప్రజలకి, నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో, లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు, లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం. అంతేగాని వల్గర్ గా మాట్లాడటం వల్ల, అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఈ రోజు భారతదేశంలో టూరిజం 3rd ప్లేస్ లో ఉంటే రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది. నువ్వు వచ్చాక నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం అర్థం తప్ప మనం ఏం చేయలేము. కానీ ఎవరు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు. మీరు నన్ను చూశారు, 2 సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా. ఈ రోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం. సో ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ నేను చేసినప్పుడు మొన్న 1 మంత్ అందరూ అదే అన్నారు, పాత ఆర్టిస్ట్. ఇప్పుడు పిల్లలకైతే ఓకే, యూత్ ఫెస్టివల్స్ ఉంటాయి, నేషనల్స్కి వెళ్తారు, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ తో వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్తారు. కానీ రియల్ కళాకారులు ఎవరైతే పాత తరం ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పని తక్కువ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే పని చేసుకోలేకుండా ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం కాంపిటీషన్స్ పెట్టి అప్పటికప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చి ఆపేయట్లేదు. దాంట్లో ఉన్న టాలెంట్ మనం తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళని నేను పంపిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నిట్లో కూడా ఆ కళారూపాలను, అంటే మన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఒక డేటాని తీసుకొని మేము చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ లో మీరు చూసారు, ఈ రోజు ఇలా పండుగల్ని స్టార్ట్ చేసాం. సో ఇనిషియేటివ్ ఎవరో ఒకరు తీసుకోవాలి, పిల్లికి గంట కట్టాలి. సో అది మేమే స్టార్ట్ చేసాం. సో ఇది మా ఓన్ రిస్క్ తోనే చేసాం. ఎందుకంటే అమ్మో అంత పెడితే అక్కడ ఎవరైనా వస్తారా, పబ్లిసిటీ ఎట్లా చేస్తారు, రాకపోతే ఎట్లా నష్టం వస్తుందంటే లేదు, వస్తారు. ప్రజలందరూ వెయిటింగ్. కోవిడ్ తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, కొత్తగా ఏదన్నా చూడాలి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనడం వేస్ట్. వాళ్ళు ఏదో చిన్న షోస్ చేసుకొని చిన్న క్యారెక్టర్స్ చేసుకునే వాళ్ళు. మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ ఆలోచించండి, ప్రేమ వేరే భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న వాళ్ళని తిట్టాలో నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా, మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తా ఉండాలి, ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్ లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్ లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు. ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు. కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్. అంతే మేడం, ప్రతిపక్షాలు భోగిమంటల్లో కలపాలన్న మీ వ్యాఖ్యలు దుమారం. ప్రతిపక్షాలని కాదండి, ప్రతిపక్షాల పనికిమాలిన స్టేట్మెంట్లని, వాళ్ళ బుర్రలో ఉన్న బూజుని భోగి మంటల్లో వేయాలి అని నేను చెప్తున్నాను.
ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే కరెక్ట్ కాదన్నాడో చంద్రబాబు నాయుడు ఆ కాంగ్రెస్ సంకనెక్కాడు. ఏ బీజేపీని అయితే, ఏ మోడీ గారిని అయితే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనివ్వని ఉరిదీస్తానన్న వ్యక్తి అదే మోడీ గారు సంకనెక్కి తిరిగాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి పడని రోజుల్లో ఎలా తిట్టుకున్నారో మనం చూసాం. మొన్న ఎలక్షన్ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి ఏమంటారు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువ లేదు. సో అలాంటి వాళ్ళ బుర్రల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్చేయాలి అన్నారు. మేడం అన్స్టాపబుల్ ఎందుకు ఆపుతారు? అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి మీరు ఎందుకని? నేనా యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్ గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాం, అది హిట్ కాంబినేషన్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోవడం కరెక్ట్, ఎన్టీఆర్ రాంగ్, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు. ఫైనల్ గా ఒకళ్ళు వస్తుంది, వారాహి వస్తుంది, సంక్రాంతి అయిపోయింది, పొలిటికల్ మూడ్ అయిపోయింది, ఇప్పుడు పొలిటికల్ మూడ్ వెళ్ళిపోయారు. మీ స్టాండ్ ఎలా ఉంటుంది? సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ సంక్రాంతికి వస్తాయి. అలాగే యువశక్తి యువగలం అనేది ఎంతవరకు యువతని చేసింది అనేది కూడా యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ క్రియేట్ చేసిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 11th to 16th ఎన్ని రోజులు అసలు వస్తారని ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు?